హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. రీసెంట్గా నారా లోకేష్ అయితే ఒకరికి సారీ చెప్పారు. ఆ చెప్పిన వ్యక్తి ఎవరు, అసలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది ఏంటనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. మెయిన్లీ కళ్యాణ్ భరద్వాజ్ అనే ఒక అబ్బాయి నారా లోకేష్ని అయితే ట్యాగ్ చేసి ఎక్స్లో అయితే ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. ఐ లవ్ యువర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ టీడీపీ సో మచ్. I'm proud to get you back in command. But today I got hit by your convoy at Visakhapatnam highway near Tatichapalem while we were on the static mode roadside for your convoy to pass. One of your cars hit us and ran. అంటే ఆయన విశాఖపట్నంలో అక్కడ ఆగినప్పుడు వాళ్ళ కాన్వేస్ అన్నీ వెళ్తున్నాయంట. వాళ్ళ కార్ని ఒక కాన్వే వచ్చేసి స్ట్రైట్గా అలా గుద్దేసి అక్కడ నుంచి వెళ్ళిపోయిందంటే ఇంకా కనీసం అక్కడ ఆపి కనీసం దాని నుంచి ఏమి రిప్లై. దాని కార్కి సంబంధించిన ఫోటో కూడా ఆయన అయితే పెట్టడం జరిగింది. దానికి నారా లోకేష్ రిప్లై చేస్తూ ప్లీజ్ యాక్సెప్ట్ మై సిన్సియర్ అపాలజీస్. ఐ విల్ ఇన్స్ట్రక్ట్ మై సెక్యూరిటీ టీమ్ టు టేక్ ఎక్స్ట్రీమ్ కేర్ అండ్ ఎన్ష్యూర్ సచ్ ఇన్సిడెంట్స్ వోంట్ హ్యాపెన్ అగైన్. మై టీమ్ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ అండ్ కవర్ ద ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ టు కరెక్ట్ ద డెంట్. అంటే ఆ అబ్బాయికి సంబంధించిన కారుకు ఒక డెంట్ కూడా పడింది. సో దానికి సంబంధించిన ఏదైతే ఖర్చు ఉంటుందో అదంతా కూడా నేనే భరిస్తాను. ఇది మళ్ళీ కాకుండా కూడా చూసుకుంటాం. మా టీం తరఫున నేను సారీ చెప్తున్నాను. ఇది మళ్ళీ ఒకసారి మా టీం నుంచి ఎప్పటికి కాదు, మా టీం మిమ్మల్ని కలుస్తారు కూడా, మీ దగ్గరికి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఖచ్చితంగా దీనిపైన మేమైతే మీకు దానికి సంబంధించి మేము మీకు నమ్మకం ఇస్తున్నాము. మేము మీకు ఖచ్చితంగా మనీ కూడా ఇస్తాము. అదేవిధంగా ఆ డెంట్కి సంబంధించిన ఎంత ఖర్చు అయినా కూడా మేమే భరిస్తామంటూ నారా లోకేష్ చెప్పడంతో ప్రజెంట్ ఈ ట్వీట్ కాస్త అటు కూటమి శ్రేణులు అందరూ కూడా దాన్ని మెచ్చుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తికి సంబంధించిన కారు ఆయన ట్విట్టర్లో ఎక్స్ వేదికగా ఏదో ట్వీట్ చేశారు అని చూసి వదిలేయచ్చు. కానీ అలా కాకుండా ఆయన చిన్న డెంట్కి సంబంధించి కూడా ఆయన అయితే ఖచ్చితంగా నేను మీకు దానికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ కూడా నేనే భరిస్తాను నారా లోకేష్ చెప్పడంతో ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజెంట్ అయితే ఆయనను మెచ్చుకుంటూ ఉన్నారు.